సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ సంచార సన్నాయి. రచన సారిపల్లి నాగరాజు. చినపోలమ్మ జాతర కన్నుల పండగ్గా జరుగుతోంది. ఊకపోస్తే ఊక రాలనంత జనం. ఆడవాళ్లంతా తలమీద ఘటాలతో ఊగిపోతున్నారు. మగవాళ్లంతా కోళ్లు గొర్రెలు పట్టుకుని ముందుకు సాగిపోతున్నారు. డప్పుల మోతలు, యువకుల చిందులు కలగాపులంగా ధూళి రేగుతూ జాతర ఘనంగా జరుగుతోంది. కిట్టడు మహాగొప్పగా చాలా నేర్పుగా గాల్లోకి తారాజువ్వలు వదులుతున్నాడు. వాడు వదిలిన తారాజువ్వ సాయంత్రపు నీరెండలో ఇంద్రధనస్సు రంగులను తలపిస్తోంది. బాణాసంచా కట్టాలంటే కిట్టడే కట్టాలి. వాటిని మళ్లీ వాడే వదలాలా? జనం కిట్టడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అందరి నోట కిట్టడే నానుతున్నాడు. రకరకాల బాణాసంచా పేల్చి కిట్టడు తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఊరంతా సంబరంగా పొలిమేరకు చేరుకుంది. కిట్టడు కట్టిన బాణాసంచాలో అసలైంది నాగుపాము మందుగుండు. వెదుర్లతో పెద్ద ఎత్తున పాము ఆకారంలో కట్టి దానికి మందుగుండు జతచేసి కాల్చడానికి సిద్ధంగా ఉంచాడు. జనాలంతా తమ మొక్కులు చెల్లించుకొని కిట్టడు కట్టిన నాగుపాము బాణాసంచా కోసం ఆతృతగా ఎదురుచూడసాగారు. కిట్టడు దానిని వెలిగించడానికి వెళ్లాడు. ఒత్తి ఎంత ముట్టిస్తున్నా వెలగడం లేదని 2-3 సార్లు వెలిగించే ప్రయత్నం చేసి దాన్ని వదిలేసి వేరే దగ్గర ముట్టిద్దామని మరొక ఒత్తిని వెతికే పనిలో పడ్డాడు. ఇంతలోపు విధి వక్రించినట్టు ముందుగా ముట్టించిన ఒత్తి వేడికి నెమ్మదిగా రాజుకొని పెద్దగా అంటుకుంది. అది గమనించి అక్కడి నుంచి కిట్టడు వెళ్లేలోపే అందరూ ఊహించని ప్రమాదం జరిగింది. బాణాసంచా వెలిగి నాగుపాము పగబట్టినట్టుగా కిట్టడి మీద విరుచుకుపడింది. నల్లగా బలంగా ఉన్న కిట్టడి శరీరం కాలిపోయి కమిలిపోయి నెత్తురోడి పడి ఉన్నాడు. గంగిరెద్దోలమయ్యా మేము గరీబోళ్ళమయ్యా, ఊరువాడా తిరిగేము మేము గూడులేక ఉన్నాము అనే పాటను సన్నాయి రాగంతో వీధిలోకి ఇంటింటికి వెళ్లి వినిపిస్తున్నాడు బసవన్న. కొంతమంది బియ్యం వేశారు. అయినా చాలా మంది ఇళ్లలో టీవీలు చూసుకుంటూ చెయ్యోటం కాదు మళ్ళీరా, పనిలో ఉన్నాను అనే మాటలే జోలిలో బియ్యం కన్నా ఎక్కువగా వినిపించాయి. బసవన్న దిగులుగా ఊరి చివర బడిపక్కనున్న మర్రి చెట్టు నీడలో ఏర్పాటు చేసుకున్న గుడారం వైపు అడుగులు వేశాడు. చెట్టు దగ్గరకు చేరుకొని ఎద్దును చెట్టు మొదలుకు కట్టి దాని ముందు ఎండు గడ్డి పరకలు వేసి అక్కడే చతికిలబడ్డాడు. చెట్ల ఆకుల సందులు చీల్చుకొని వస్తున్న ఎండ బసవన్న శరీరం మీద పడుతూ తన తాపాన్ని చూపించింది. ఒక్కసారిగా బసవన్నకు తన గతం గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎద్దును పట్టుకొని బసవన్న వీధిలోకి వెళితే జోలే నిండిపోయేది. సంక్రాంతి సమయంలో మంచి గాత్రంతో బసవన్న పాడుతుంటే ప్రతి వాళ్ళు తమ గురించి కూడా పాడించుకొని తమకు తోచింది తృణమో పణమో ఇచ్చేవారు. కాలం పగబట్టిన పాములా మారింది. మనుష్యులంతా ఎవరి పనుల్లో వాళ్ళు తలమునకలైపోయారు. ఎవరూ తమ జాతివారిని పట్టించుకోకపోగా అనుమానంగా అవమానంగా చూడటం బసవన్నలో మరింత దిగురును పెంచింది. మాలాంటి గంగిరెద్దులోళ్ళు ఈదులోకి వస్తున్నారంటే చాలు చిన్నపిల్లల్ని కొత్త కోడల్ని దాచిపెట్టేత్తన్నారు. మేమేదో సిల్లంగి పెట్టేస్తామేమోనని భయపడతన్నారు. ఊరు తిరుగుతూ జనాలను పొగిడి ఆళ్ళిచ్చే బియ్యము డబ్బులు పుచ్చుకొని బతకడమే తెలుసుగాని ఆళ్ళ దయాదాక్షణ్యాల మీద బతుకుతూ ఆళ్ళకి ఎలా హాని తలపెడతామనుకుంటున్నారో అనే ఆలోచన బసవన్నలో మరింత అభద్రతాభావాన్ని పెంచి గోరు చుట్టూ రోకలిపోటులా అనిపించింది. ఎండ నడినెత్తికెక్కింది. ఆలోచనలలో నుంచి బసవన్న బయటికి వచ్చాడు. ఉదయాన్నే బొట్టుబిల్లలు కాటుకలు పిన్నీసులు తిలకాలు అద్దాలు
పేండ్ల దువ్వెనలు అమ్ముకొద్దామని వెళ్లిన సోములమ్మ నిరుత్సాహంగా గుడారానికి చేరుకుంది. గబగబా గిన్నెలు కడిగి పొయ్యి మీద ఎసరు పెట్టింది. చెట్టు కానుకొని ఉన్న బడిలో మాస్టారు పిల్లలకి చెబుతున్న రాకెట్ అంతరిక్ష ప్రయాణం అనే సైన్స్ పాఠం బయటకి స్పష్టంగా వినిపిస్తుంది. బసవన్న ముగ్గురు పిల్లలు మర్రి చెట్టు దగ్గర మట్టిలో ఆడుకుంటున్నారు. ఊర్లో ఇచ్చిన పిండి వంటలు కిట్టడికి, అమాసకి, పిక్కురుదానికి ఇచ్చి సోములమ్మ నీళ్లు తేవటానికి బడిబోరింకాడికి వెళ్ళింది. నిర్జీవంగా ఎద్దు పక్కన కూర్చున్న బసవన్న దీర్ఘంగా ఆలోచనల్లో కూరుకుపోయాడు. నీళ్లకుండ పట్టుకొస్తున్న సోములమ్మ భర్తను చూసి కుండ దించి దిగాలుగా ఉన్న భర్త పక్కన కూర్చొని, ఏమయ్యా అలాగున్నావు? ఒంటో ఏమన్నా నీరసంగా ఉందా అని అడిగింది. సోములమ్మ ప్రశ్నతో బసవన్న ఆలోచనలు చెరిగిపోయి ఈ లోకంలోకి వచ్చాడు. ఏం లేదే, కాని ఏమైందయ్యా రెట్టించి అడిగింది సోములమ్మ. ఆమె వంక దిగులుగా చూస్తూ ఖాళీగా ఉన్న జోలుని చూపించి, పిల్లల్ని ఎలా పెంచాలో, మనం ఎలా బతకాలో తేలటం లేదు. మా తాత మా అయ్యల కడుపు నింపిన ఈ ఉత్తి ఇప్పుడు మా కడుపులు నింపడం లేదే అన్నాడు బసవన్న. అవునయ్యా, ఊరు మొత్తం తిరిగినా బొట్లు పిన్నిసులు కూడా అమ్ముడు పోవడం లేదు అంది సోములమ్మ. దూరంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూసింది సోములమ్మ. బక్క చిక్కిన దేహాలతో, చింపిరి బుర్రలతో, కారుతున్న ముక్కులతో తమ తిరుగుడు బతుక్కి ప్రతీకలుగా ముగ్గురు పిల్లలు కనిపించారు. భార్య వైపు చూస్తూ, ఒకప్పుడంటే రేడియో ఒకటే కాబట్టి మనం ఈదిలోకెళ్తే అందరూ అడిగి పాటలు పాడించుకుని తోచింది ఇచ్చేటోళ్లు. రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. సినిమాలు, టీవీలు, సెల్లుఫోన్లు వచ్చాక మన పాటలు ఎవరింటారు? ప్రతి ఇంట్లోనూ టీవీ పాటలు, సెల్లు మాటలు తప్ప మనల్ని ఎవరు పట్టించుకుంటారు? వస్తువులు పెరిగే కొద్దీ మన అవసరం తగ్గిపోతుందే అన్నాడు ఆవేదనగా బసవన్న. సోములమ్మ కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆమె మదిలో కూడా అలాంటి బాధే సుడులు తిరుగుతోంది. కాసేపయ్యాక, చూడయ్యా, గంగిరెద్దులేసుకుని నువ్వు, బొట్టు పిల్లలు, పిన్నీసులు, సవరాలు తీసుకుని నేను ఎన్నూర్లు తిరిగినా మన బతుకుల్లో సీకటి తప్ప ఎలుగు రాదు. మన పొట్ట నిండదు. కొత్త కొత్త ఫ్యాషన్లు వచ్చిన తర్వాత మన దగ్గర వస్తువులు ఎవరు కొంటారు? ఇప్పుడు ఇంటికో కొట్టు, ఈదికో దుకాణం పెడతంటే పాత వాటిని పట్టుకుని ఎవరు ఎలాడతారు అంది గుండెలో బాధను పంటి కింద నొక్కిపెట్టి పవిట కొంగున దాచిపెడుతూ. ఊరూరు తిరుగుతూ గడిపే బసవన్న కుటుంబానికి తిండి కరువైపోయింది. ప్రభుత్వ పథకాలు పొందడానికి కావలసిన ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర లేవు. అటు సమాజం నుంచి, ఇటు ప్రభుత్వం నుంచి సహాయం పొందే అవకాశం లేకుండా బసవన్న బతుకు రెంటికి చెడిన రేవడిలా తయారైంది. ఇలాంటి ఒడిదుడుకులతోనే ఊరూరు తిరుగుతూ తమ బతుకు బండిని నడిపించారు బసవన్న దంపతులు. తమ బతుకే ఇంత దీనావస్థ మధ్య తిరుగుతుంటే రానున్న కాలంలో తమ పిల్లలకి బతుకే ఉండదని భావించిన బసవన్న తన 10 ఏళ్ల కొడుకు కిట్టడిని దగ్గరలో ఉన్న పట్టణంలోని బాణాసంచా దుకాణంలో పనికి కుదిర్చాడు. మిగిలిన 2 చిన్నపిల్లల్ని తమ వెంటే తిప్పుతూ రోజుల్ని గడుపుతున్నారు. కిట్టడు 5 సంవత్సరాల పాటు బాణాసంచా దుకాణంలో పని బాగా నేర్చుకుని తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నాడు. ఇక తమ వృత్తి కడుపు నింపదని బసవన్న, సోములమ్మలు ఒక నిర్ణయానికి వచ్చి పెద్దపల్లిలో ఉండిపోయారు. ఎప్పుడూ వేసుకునే గుడారం కంటే ఈసారి ఇల్లు కాస్త దట్టంగా వేసుకున్నారు. వీధుల్లో గంగిరెద్దు తిప్పటం మానేసి బసవన్న పొలం పనులకి కుదురుకున్నాడు. ఇంకా ఆశచావని సోములమ్మ ఊర్లు తిరుగుతూ పిన్నిసులు, బొట్లు అమ్మడానికి వెళ్తుంది కాని తన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోగా నిరాశే మిగులుతోంది. కిట్టడు ఊర్లో జరిగే పెళ్లిళ్లకు, జాతర్లకు, వారాల పండుగలకు మందుగుండు సామాన్లు కట్టే బేరాన్ని కుదుర్చుకొని తన గుడారం వద్దే సొంతగా బాణాసంచా కట్టడం మొదలుపెట్టాడు. అమాసగాడిని, పిక్కురుదానిని బసవన్న పెద్దపల్లిలో ఉన్న బడిలో చేర్చాడు. వాళ్ళిద్దరూ బడికి వెళ్తున్నారు కాని వాళ్ళ ధ్యాసంతా ఇంటి దగ్గరే. బడి అలవాటు లేని అమాసగాడు బడిలో చెప్పా పెట్టకుండా ప్రతిరోజు బయటకు వచ్చి
చింత చెట్ల కింద తోటల వెంట రహస్యంగా తిరుగుతూ ఒకరోజు బసవన్న కంటిలో పడ్డాడు. తిరుగుతున్న తన కొడుకుని పక్కన కూర్చోబెట్టుకుని, ఒరే అమాసా, చదువు ఒకటే మనకి ఆయుధం. అదే మన బతుకుల్ని మారుస్తుంది, మనకొక ధైర్యాన్నిస్తుంది. ఊరూరు తిరగటం తప్ప అచ్చర ముక్క రాదు మాకు. కనీసం మీరైనా చదువుకుంటే బతుకులు బాగుంటాయిరా, సుఖంగా ఉంటారు. అమావాస్య రోజు పుట్టావని అందరూ నిన్ను అమాస అని పిలుస్తుంటే నాకెంత బాధగా ఉందో ఆలోచించావా? నువ్వు చదువుకుని గొప్పోడువైతే నీ అసలు పేరుతోనే నిన్నందరూ పిలుస్తారు, గౌరవిస్తారు అని చెప్పాడు. అమాస తండ్రి వంక చూశాడు కాని ఏమీ మాట్లాడలేదు. అతనికి చదువుకోవాలనే ఉంది. అయినా స్థిరం లేని బతుకు కావడం వల్ల తిరగడం మీదే ధ్యాస తప్ప స్థిరంగా ఒకచోట కూర్చొని చదవాలంటే అమాసకి ఇబ్బందిగానే ఉంది. అయినా తండ్రి చెప్పిన మాట అతనిలో ఆలోచనలకు దారితీసింది. బాణాసంచా పేలుడులో నెత్తురోడి పడి ఉన్న కిట్టడిని గ్రామస్తులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోయారు. కిట్టడి విషయం తెలిసిన సోములమ్మ గుండెలు బాదుకుంటూ, మా తిరం లేని బతుకులకి ఎక్కడికి పోయినా సుఖం లేదు. మా పని పోయి ఏదో ఒక పని చేసుకుని బతుకుదామని అనుకున్నా దినం తీరడం లేదు అని ఏడుస్తూ భర్తతో కలిసి ఆస్పత్రికి చేరుకుంది. గాయాల మధ్య మూలుగుతూ బాగా కాలిపోయి ఉన్న కిట్టడిని చూసి నిశ్చేష్టులై భార్యాభర్తలిద్దరూ కూలబడిపోయారు. నర్సు వచ్చి కిట్టడిని పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలి, ఆరోగ్యశ్రీ కార్డు, కోటా కార్డు, ఆధార్ కార్డు తీసుకురమ్మని చెప్పింది. ఆ మాట విని అయ్యెక్కడ దొరుకుతాయమ్మా అని అమాయకంగా అడిగాడు బసవన్న. మీకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులయ్యా అంది నర్సు. అలాంటివేవీ మా దగ్గర లేవు తల్లి. మేము ఊరూరు తిరుగుతూ జీవనం సాగించేవాళ్ళం. మాకంటూ స్థిరమైన ఇల్లు, ఊరు లేవు తల్లి. గంగిరెద్దుకు ముస్తాబు చేసి తిరుగుతూ పొట్ట పోసుకునేవాళ్ళం అని చెప్తున్న బసవన్న వంక జాలి నిండిన కళ్లతో చూస్తూ, ఈ కంప్యూటర్ యుగంలో కూడా స్థిరమైన నివాసాలకు, విద్యా ఉద్యోగాలకు దూరంగా బతుకుతున్నారా అని ఆశ్చర్యంగా బసవన్న వైపు చూసి అతన్ని తీసుకొని పక్కనే ఉన్న మండలాఫీసు వైపు నడిచింది నర్సు. అతని పరిస్థితి చెప్పి సర్టిఫికెట్ల విషయంలో సహాయం చేసింది. కొన్నాళ్లకి కిట్టడి ఆరోగ్యం కుదుటపడింది. పూర్తిగా మానని గాయాల్ని తలుచుకునే కొద్దీ అతనిలో తెలియని వేదన మొదలైంది. తనను ఇంట్లో కూర్చోబెట్టి రోజూ కూలి పనులకు వెళ్లి తిండి పెడుతున్న తల్లిదండ్రుల కష్టం అతన్ని మరింతగా కుంగదీయసాగింది. ఇంతకాలం పెంచడానికి తల్లిదండ్రులు పడ్డ శ్రమ అతన్ని ఒక రకమైన ఉద్వేగానికి గురిచేసింది. తన తర్వాత పుట్టిన తమ్ముడు, చెల్లెలి భవిష్యత్తు గురించి కిట్టడికి ఆలోచనలతో పాటు ఆందోళన కలిగింది. ఒకరోజు తల్లి దగ్గరికెళ్ళి, అమ్మా, మరి నేను ఈ బాంబులు చేయటం మానేసి పట్నంలో ఏదైనా పనిలో కుదురుకుంటానే అన్నాడు. మొహానికి, చేతులకి గాయాలతో ఉన్న కొడుకు వైపు దిగులుగా చూసింది. ప్రమాదం తాలూకు జ్ఞాపకాలు ఆమెనింకా వెంటాడుతూనే ఉన్నాయి. కొన ఊపిరితో కొట్టాడిన కొడుకు మళ్లీ ఊపిరి పోసుకుని తన ముందు తిరగడం సంతోషంగానే ఉంది. అయినా మళ్లీ కొడుకు పని పేరుతో దూరమవుతానంటుంటే ఆమెలో ఏదో తెలియని ఆందోళన కలిగింది. కొడుకు వైపు చూస్తూ, పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం మేలయ్యా. బతకడం కోసం తలో దిక్కు అయిపోవడం కన్నా అందరం ఒకే దిక్కులో ఉండి గెంజైనా తాగి బతుకుదాం అంది సోములమ్మ. ఏమీ మాట్లాడని కిట్టడు తల్లివైపు చూస్తూ బయటికి నడిచాడు. అతనికంతా అయోమయంగా ఉంది. ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా తల్లిదండ్రులకు భారంగా ఉండలేకపోతున్నాడు. ఆలోచనలతోనే గంగిరెద్దులకు గడ్డి వేస్తూ వాటివైపు చూశాడు కిట్టడు. ఒక్కసారిగా అతనికి బాలాజీ మాస్టర్ గుర్తుకొచ్చారు. ఒరే కిట్ట, మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలరా అని బాలాజీ మాస్టర్ చెప్పిన మాటలు కిట్టడి చెవుల్లో
మారుమోగుతున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా కిట్టడికి మనసులో ఏదో స్ఫురించినట్టయింది. గబగబా గుడిసెలోకి నడిచి తండ్రి సన్నాయి వైపు చూశాడు. ఆప్యాయంగా దానిని తడిమాడు. పోగొట్టుకున్న అపూర్వ వస్తువేదో తనను ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది. సన్నాయి చేతుల్లోకి తీసుకోగానే కిట్టడిలో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. పారేసుకున్న వారసత్వ సంపద పరిగెత్తుకుని వచ్చి తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టుగా అనిపించింది. సన్నాయిని పెదవులకు ఆనించి ఊదటం మొదలుపెట్టాడు కిట్టడు. నాభి నుంచి గొంతు వరకు ఏదో ఆత్మీయ సంగీత సాగరం ప్రవహిస్తున్నట్టుగా అనిపించింది. తెలియని కొత్త అనుభూతి అతన్ని నిలువెల్లా కుదిపేయసాగింది. సన్నాయి రాగంతో పాటు అతని కళ్ళు కూడా గంగా ప్రవాహంలా మారాయి. గంగిరెద్దును తీసుకొని కిట్టడు వీధిబాట పట్టాడు. తనకొచ్చిన పాటల్ని అలవోకగా సన్నాయి మీద పలికిస్తున్న కిట్టడు అతి కొద్ది కాలంలోనే జనాల్ని ఆకర్షించాడు. కిట్టడి గొంతు రోజురోజుకి కొత్త పుంతను తొక్కసాగింది. జోలి నిండా డబ్బులు రావటంతో అతనిలో ఉత్సాహం రెట్టింపయింది. రోజు ఇలా కిట్టడు వీధిలో ప్రదర్శిస్తున్న దృశ్యాన్ని ఒకరోజు బాలాజీ మాస్టారు సెల్ఫోన్లో వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఇప్పుడు కిట్టడు పాత కిట్టడిలా లేడు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని తన తండ్రి నుంచి వచ్చిన సన్నాయి కళకు కొత్త జీవం పోసే పనిలో నేర్పు సంపాదించాడు. ఖాళీ సమయాల్లో తన తండ్రి బసవన్న చేత గంగిరెద్దుని ఆడించటం, వాటికి శిక్షణ ఇచ్చే విధానం, సన్నాయితో పాటలు పలికించే పద్ధతుల్ని చిన్న చిన్న వీడియోలుగా తీసి వాటిని యూట్యూబ్లో నేరుగా కిట్టడే అప్లోడ్ చేసాగాడు. ఆ వీడియోలు చూసేవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగి కిట్టడి గంగిరెద్దుల కళకి ప్రాచుర్యం లభించింది. పట్టణాలలో పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ల వివాహాల్లో కిట్టడి ప్రదర్శన కళ హుందాగా తయారైంది. కళాశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో కిట్టడి గంగిరెద్దుల కళ వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచింది. ఈ కొత్త కొత్త పరికరాలొచ్చి మా ఉత్తిని రూపిమాపి కడుపు కాల్చితే ఈ సాధనాలే ఉపయోగించి మా కిట్టడు మళ్లీ మా ఉత్తికి జీవం పోశాడు. ఎన్నాళ్లగానో అనుకుంటున్న సొంతింటి కళ నెరవేరబోతోంది అనుకుంటూ తన కళని తన కళని బతికించిన కిట్టడి వైపు బసవన్న ఆప్యాయంగా చూశాడు.